బంగ్లాదేశ్తో తొలి టెస్టుకు భారత జట్టు రెడీ అయింది. చెపాక్లో హాట్ ఫేవరెట్గా బరిలో దిగబోతోంది. అయితే భారత తుది జట్టు ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. తుది జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉంటారా లేదంటే ముగ్గురు పేసర్లు ఉంటారా అనేది కూడా హాట్ టాపిక్ అవుతోంది. సాధారణంగా చెపాక్ పిచ్ స్పిన్నర్లకు ఫేవర్గా ఉంటుంది. కానీ బంగ్లాదేశ్కు నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. బ్లాక్ సాయిల్ పిచ్పై మ్యాచ్ను ఆడిస్తే బంగ్లాదేశ్ను తక్కువ అంచనా వేసే పరిస్థితి ఉండదు. అందుకే రెడ్ సాయిల్ పిచ్పై మ్యాచ్ను ఆడించే అవకాశాలున్నాయని కథనాలు వస్తున్నాయి. పిచ్పై పచ్చికను కూడా వదిలేసినట్టు ప్రచారం జరుగుతోంది. టాస్ సమయానికి పరిస్థితి ఏంటి అనే దానిపై క్లారిటీ వస్తుంది. ముగ్గురు పేసర్లు అనుకుంటే జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, యష్ దయాళ్ బరిలో దిగే అవకాశం ఉంది. యష్ దయాళ్కు ఇదే తొలి మ్యాచ్ అవుతుంది. స్పిన్ వ్యూహంతో బరిలో దిగితే మాత్రం అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్ తుది జట్టులో ఉండే ఛాన్స్ ఉంది. అక్షర్ పటేల్ రిజర్వ్ బెంచ్కు పరిమితమయ్యేలా ఉన్నాడు. గత టెస్టుల్లో బంతితో అక్షర్ పెద్దగా మాయ చేయలేదనే విమర్శలున్నాయి. బౌలర్గా కంటే బ్యాటర్గానే ఎక్కువగా రాణించాడనే వాదన ఉంది. ఆల్రౌండర్లుగా అశ్విన్, జడేజా సేవలు టీమిండియాకు కీలకం కానున్నాయి. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ బరిలో దిగుతారు. వీళ్ళిద్దరి కాంబినేషన్ ఇప్పటికే సూపర్ హిట్ అయింది. ఇంగ్లాండ్తో సిరీస్లో పరుగుల మూత మోగించారు. సీనియర్గా కెప్టెన్గా రోహిత్ శర్మ అదుర్సనిపించాడు. సీనియర్లు లేకపోయినా యశస్వి జైస్వాల్ కూడా బాధ్యత తీసుకుని బ్యాటింగ్ చేశాడు. స్వదేశంలోనే జరిగిన సిరీస్లో ఇంగ్లాండ్పై రికార్డులు సృష్టించాడు. లెఫ్ట్ హ్యాండర్ కావడము టీమిండియాకు కలిసొచ్చింది. ఓపెనర్గా యశస్వి జైస్వాల్ సెట్ అయిపోయాడు. సూపర్ ఫామ్ను కొనసాగిస్తే బంగ్లాపైన భారీ స్కోర్లు ఖాయం. ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్న యశస్వి జైస్వాల్తో బంగ్లాదేశ్కు డేంజర్ తప్పకపోవచ్చు. వన్డౌన్లో శుభ్మన్ గిల్ బరిలో దిగుతాడనడంలో డౌట్ లేదు. జట్టుకు పుజారా దూరమైనప్పటి నుంచి 3వ నెంబర్ ఆటగాడిగా గిల్ ఆడుతున్నాడు. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటున్నాడు. ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లోనూ ఆకట్టుకున్నాడు. ఫ్యూచర్ కెప్టెన్గా ప్రచారం జరుగుతున్న వేళ బంగ్లాదేశ్పై రాణించడం శుభ్మన్కు కూడా కీలకంగా మారింది. 4వ స్థానంలో విరాట్ కోహ్లీ ఆడనున్నాడు. గ్యాప్ తర్వాత బరిలో దిగబోతున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్తో సిరీస్కు విరాట్ దూరంగా ఉన్నాడు. టెస్టుల్లో మళ్లీ ఇప్పుడే బరిలో దిగబోతున్నాడు. దీంతో కోహ్లీపై భారీ అంచనాలున్నాయి. రిషబ్ పంత్ రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. దాదాపు 20 నెలల తర్వాత టెస్టుల్లో పంత్ ఆడబోతున్నాడు. ధ్రువ్ జురేల్ బెంచ్కు పరిమితం కాక తప్పదనే చర్చ జరుగుతోంది. పరిస్థితులను బట్టి పంత్ 5వ స్థానంలో లేదంటే 6వ స్థానంలో ఆడే అవకాశం ఉంది. అయితే సర్ఫరాజ్ కూడా బెంచ్కు పరిమితమయ్యే అవకాశాలున్నాయి. రాహుల్ ఆడటం ఖాయమని ఇప్పటికే కెప్టెన్ రోహిత్ హింట్ ఇచ్చేశాడు. మొత్తంగా సరైన తుది జట్టుతో భారత్ బరిలో దిగాలని అభిమానులు కోరుకుంటున్నారు.